మీ పేరు? చంద్రశేఖర్. ఏం చేస్తారు సార్ మీరు? నేను కల్టివేషన్ వ్యవసాయం. సరే, ఏ ఊరు మీది? ఏ నియోజకవర్గం? గుడివాడ నియోజకవర్గం, దొండపాడు. ఓకే సార్, అసలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు పెట్టింది పేరు గుడివాడ నియోజకవర్గం అని అంటారు, కృష్ణా జిల్లాలో. అది కూడా మరి ఇక్కడ ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి. కూటమి అభ్యర్థిగా వెన్నికల రాము గారు, వైసీపీ నుంచి కొడాల నాని గారు పోటీ చేస్తూ ఉన్నారు. మరి ఇద్దరులో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? ఏంటి? వెన్నికల రాము గారు గెలిచే అవకాశం ఉంది. అంటే ఎందుకని సార్ వెన్నికల రాము గారు? ఆయన కొత్త వ్యక్తి, అభివృద్ధి చేస్తాననే కాంక్షతో ఉన్నాడు ఆయన. అంటే ఒక ఎన్ఆర్ఐ, నాన్ లోకల్ అని చెప్పి ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు కదా. గత 2 సంవత్సరాల నుంచి ట్రస్ట్ పెట్టి ఇక్కడే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. అంటే ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా కొడాల నాని గారు, మరి ఆయన ఎటువంటి అభివృద్ధి చేశారంటారు? ఇక్కడ అభివృద్ధి ఏమి లేదు. బూతుల మంత్రి ఆయన. బూతులను చంద్రబాబుని, లోకేష్ని తిడతమే ఆయన పనికి. అభివృద్ధి ఏం లేదు. అరాచకం, కబ్జాలు, భూ కబ్జాలు, మట్టి మాఫియా. అంటే ప్రధానంగా మీ నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి సార్ ఇక్కడ? ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులు, వృత్తి లేదు, ఏం ఫ్యాక్టరీలు లేవు, ఉపాధి లేదు. అంటే ఇక్కడ అధికారంలోకి వచ్చి అక్కడ మంత్రిగా చేశారు కదా 2.5 ఏళ్ళు, మరి అప్పుడు ఏం పట్టించుకోలేదంటారా? ఏం పట్టించుకోలేదన్న. అసలు ఏం పట్టించుకోలేదు. ఇసుక దందా, భూదందా, ఇవే ప్రధానం. అంటే ఈరోజు చెప్తున్నారు కదన్న, ప్రధానంగా ఇక్కడ ఇల్లు కట్టించి ఇచ్చాము, ఎన్నో 800 కోట్ల ఖర్చు పెట్టాము అని. చంద్రబాబు చేసినవి వాటి రంగులు మార్చి అవన్నీ చేసుకుంటున్నారు, కలరింగ్. అది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వల్లే ఏదైనా కానీ, నా వల్లే గుడివాడ అభివృద్ధి అవుతుంది బస్ స్టాండ్ విషయంలో కానీ లేదు. అంతా విధ్వంసం పాలన, రివర్స్ టెండరింగ్, రివర్స్ పాలన. అంటే ఈరోజు ఎలా ఉంది బస్ స్టాండ్ పరిస్థితి? ఎలా ఉంది ఇక్కడ మీ నియోజకవర్గం? ఎక్కడ వేసిన గొంగళి 20 ఏళ్ల క్రితం ఎలా ఉందో అలాగే ఉందండి. అభివృద్ధి ఏమీ లేదు. రూరల్లో రోడ్లు లేవు, అసలు ఏ రోడ్లు లేవు. అయితే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మార్పు అయితే కోరుకుంటున్నారు. మార్పు కోరుకుంటున్నారు అందరూ. భవిష్యత్తు తరాల కోసం మార్పు కోరుకుంటున్నారు. సో మొత్తం ఏపీ మొత్తం ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? కూటమి విజయం సాధిస్తుంది. మీ పేరు? హరీష్ కుమార్. ఏం చేస్తున్నారన్న మీరు? మేము బిల్డింగ్ వర్క్ చేస్తున్నారు. మీది ఏ ఊరు? ఏ నియోజకవర్గం? గుడివాడ నియోజకవర్గం. అన్న, ఏం మరి రాజకీయాలకు పెట్టింది పేరు కృష్ణా జిల్లాలో, అది కూడా గుడివాడ నియోజకవర్గం. మరి ఈసారి ఎన్నికల్లో ఇక్కడ కొడాల నాని గారు వైసీపీ నుంచి కూటమి అభ్యర్థిగా వెన్నికల రాము గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉందండి? ఆ కూటమి అభ్యర్థి రాము గారికి ఎక్కువ ఉంది. అంటే ఎందుకన్నా కూటమి అభ్యర్థి? అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు 4 సార్లు గెలిచారు కానీ పెద్దగా ఏమి పనులేం అవ్వాల, అందుకని మారుద్దామని చూస్తున్నాం. ఈరోజు వెన్నికల రాము గారు నాన్ లోకల్, ఒక ఎన్ఆర్ఐ అని చెప్పేసి కూడా ఇలాంటి ఆరోపణ లేదు. ఆయన 2 ఏళ్ళ బట్టి ఇక్కడే ఉంటున్నారు, అన్నీ చేస్తున్నారు, అన్నీ చేద్దామని చెప్తున్నారు కదా. సమస్యల మీద ఆయనకు అవగాహన కూడా ఉంది, చేస్తారు. ఆయన నమ్మాలి కదా. ఇప్పుడు పైన నమ్మి మనం పైన వేసాం ఓటు, అలాగే ఒకసారి ఈయన్ని నమ్మాలి కదా. మనం కూడా 4 సార్లు గెలిచాడు, ఈయన మనం అనుకున్న చేయలా ఊర్లో, ఈయన చేస్తారేమని మన నమ్మకం వేయడమే, నమ్మకం. అంటే ఇంకొక ఛాన్స్ అడుగుతున్నారు కదా ఈరోజు కూడా. అన్ని ఛాన్సులు ఎవరు బెదరగా. అంటే ఇక్కడ మీకు ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటన్న మీ నియోజకవర్గంలో? మంచినీళ్ళు రావు, ఊరి చివర్లో ఏ ఊరికి రావు, అలానే గుడివాడలో కూడా రావు. అర్థమైందా? రోడ్లు ఉండవు, ఆయన ఏం పట్టించుకోడు. అంటే ఇక్కడ ప్రభుత్వం అధికారంలో ఉండి మంత్రిగా ఉన్నారు 2.5 ఏళ్ల పాటు కూడా, ఈ టైంలో కూడా ఏం పట్టించుకోలేదు. ఏం పట్టించుకోలేదు కాబట్టి మారుదామని చూస్తుంది. పట్టించుకుంటే ఎందుకు మారుతాం? ఆయన్నే ఎందుకుంటాం? మీకే తెలుస్తుందిగా. వచ్చారా మీరు? ఏ రోడ్డు వచ్చారు మీరు? పామర్ మీద నుంచి వచ్చారా? బాగుందా రోడ్డు? ఇప్పుడు వేస్తున్నారు, సగమే వేసింది. ఇటు రావాల్సింది మీరు. ఒకసారి విజయవాడ కంకిపాడు రోడ్డు రావాల్సింది. వస్తే మీకే వచ్చేది క్లారిటీ. 4 ఏళ్ళు ఆయన ఏం చేశాడు అనేది. అది సో ఓవరాల్గా అసెంబ్లీలో ఆయన బూతులు మాట్లాడడం కూడా మీకు ఎలా అనిపించింది? ఏంటన్నా? వాస్తవంగా ఆయనకు మంచి పేరు ఉండేది ఒకప్పుడు, నా బూతులు మాట్లాడడం పోయింది అంతే. మామూలు గుడివాడకు పేరు రావడం కారణం కొడాల నాని గారే. గుడివాడ అనే ఊరి పేరుకి ఫోకస్ కూడా ఆయన మీద ఉంది, కానీ ఆయన చేసుకున్న పనుల మన ఆయన పోతాడు. అన్న, ఏంటి మరి ఇక్కడ మీ బస్ స్టాండ్ అనేది డెవలప్ చేసామని అంటున్నారు, 20 కోట్ల వరకు ఖర్చు పెట్టామన్నారు. ఎలా ఉంది? వచ్చారు బెదరం? బస్సులో వచ్చారా, రైల్లో వచ్చారా? బండి వేసుకొచ్చారు. ఒకసారి బస్ స్టాండ్కి వెళ్ళండి, ఏం డెవలప్ అయింది చూడండి. బస్ స్టాండ్ చూడండి, వెళ్ళి మీరే తెలిసిద్దిగా. ఇప్పుడు ఇక్కడ చేసుకున్నారు ఇంటర్వ్యూ, అలాగే బస్ స్టాండ్ దగ్గర కూడా ఒకటి చేయండి వెళ్ళి. బస్ స్టాండ్ ఏం డెవలప్మెంట్ అయిందో మీకు తెలిసింది. అంటే ఇక్కడ దాదాపు గుడివాడ ప్రజలకి 800 కోట్లు ఖర్చు పెట్టి టిట్కో ఇల్లు ఇచ్చాం మేము, మా ప్రభుత్వమే చేసింది అంతా డెవలప్ అని అంటున్నారు కొడాల నాని గారు. ఏమంటారు? ఇచ్చారులే ఇల్లు,
అవి కూడా వెళ్ళి చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. నీళ్ళు రావు, రోడ్లు ఉండవు, సెంటు స్థలాలకేమో రోడ్లు ఉండవు, నీళ్ళు రావు. అవి ఇవ్వడం ఎందుకు? అవి కూడా సో ఓవరాల్ ఈసారి ఎన్నికల్లో మార్పు అయితే కోరుకుంటున్నారు కదా? మార్పు అయితే జనం కోరుకుంటున్నారు. మరి టీడీపీ గెలుస్తా అంటారు ఇక్కడ? అది నువ్వు చెప్పగలవు, ఏది గెలిచిద్దాం నువ్వు చెప్పు. మార్పు కోరుకుంటున్నారు జనం, అంతే. సురేష్ అండి. ఏం చేస్తారు మీరు? నేను ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటాను, జ్యువెలరీ షాప్. మీది ఏ ఊరి? గుడివాడ. గుడివాడ అన్న. ఏం మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎలా ఉండబోతుంది ఇక్కడ గుడివాడ నియోజకవర్గం? ఈసారి మార్పు కోరుతున్నారు జనాలు. ఎందుకనన్నా? మాకు నాన్నగారి మీద ఎలాంటి కోపాలు ఏం లేవండి, పైనుంచి ఏం లేదు. జగన్ గారు పెట్టిన పథకాలు ఏం మాకు నచ్చలేదు. జనాన్ని సోమరపోతం చేస్తున్నారు అంతే, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఈరోజు గుడివాడ ప్రాంతం మొత్తం మీద అభివృద్ధి చేసింది మా ప్రభుత్వం అని అంటున్నారు. గుడివాడ కొడాలి అభివృద్ధి అంటే ఏంటో మాకు తెలియదు. అభివృద్ధి అంటే ఏంటి? డెవలప్మెంటే కదా. ఆ డెవలప్మెంట్ రోడ్లు వేయటం, దాని డ్రైనేజ్ కట్టడం, ఇవే కదా అభివృద్ధి. ఇవి యువకులంతా ఖాళీగా ఉంటున్నారు కదా, యువకులంతా ఖాళీగా ఉంటున్నారు, ఎవరికి పనులు లేవు, గంజాయికి అలవాటు పడ్డారు యువత. ఈరోజు చాలామంది చూడండి, ఇవాళ ఎంతమంది ఖాళీగా ఉంటున్నారు, ఎంతమంది గంజాయికి అలవాటు పడ్డారో మీకే తెలుస్తుంది. అంటే ఈరోజు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామని అంటున్నారు కదా పక్కన. వాలంటీర్ ఉద్యోగం ఏంటండి అర్థం కాదు. 5,200 ఇస్తా అంటున్నాడు, 5,000 చేతికి ఇస్తారు, 200 సాక్షి పేపర్కి. ఆయన ఎందుకు సాక్షి పేపర్కి ఎందుకు ఇవ్వాలి 200? నాకు అర్థం కాదు. ఇప్పుడు 5,200 వాళ్ళకి ఇవ్వచ్చుగా. ఇప్పుడు వాళ్ళ శాలరీ ఎంత? 5,200. వాళ్ళ చేతికి ఇచ్చేంత 5,000. ఆ 200 ఏమవుద్ది వాళ్ళ పేపర్కి? ఇప్పుడు గవర్నమెంట్కి దానివల్ల గవర్నమెంట్కి ఉపయోగం లేదు కదా 200తో. ఇప్పుడు 200కి మేము అన్నదానికి సత్రాలకు దేనికి ఇస్తున్నాం అంటే పోనీ ఉపయోగం ఉంటుంది. సాక్షి పేపర్కి ఇస్తున్నారు అంటే వాళ్ళ పేపర్ని వాళ్ళే పబ్లిసిటీ చేసుకుంటున్నారు అంతే కదా. దానివల్ల వాళ్ళకి గవర్నమెంట్కి లాభం. సాక్షి పేపర్ ఎవరిది? జగన్ గారిదే కదా. దానివల్ల ఎవరికి ఉపయోగం? 5,000 ఇచ్చేయాలి పాపం, సోమవారం తీసుకుని తిప్పుతున్నారు అంతే. అంటే 20 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా కొడాలి నాని గారు, ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేశారంట? ఎటువంటి అభివృద్ధి లేదు 20 ఏళ్ళలో. ఎవరికి ఏం చేయలేదు. ఏం చేయాలంటే పైన ఆయన చెప్పాలిగా. ఇలా ఆయన అడగాలి, ఆయనకి చెప్పాలి. వీళ్ళకి అడిగే ధైర్యం లేదు, ఆయనకి చేసే ఓపిక లేదు. ఆయన పథకాల మీదే నెట్టుకొస్తున్నాడండి. ఎంతసేపు నా ఎస్సీ, నా మైనార్టీ, నా బీసీ అంటున్నారు కానీ నా ఆంధ్ర జనం ఎక్కడ అంటున్నాడా? ఓటు బ్యాంక్ కోసం ఇవన్నీ మాట్లాడేది. ఇప్పుడు ఎక్కడైనా సరే కులాలుగా చూడకూడదు, మతాలుగా చూడకూడదు, మనుషుల్లో చూడాలి. అంటే నా ఎస్సీ, నా మైనార్టీ, నా బీసీ లేదన్నా, మిగతా వాళ్ళు కాదా? ఇప్పుడు ఓసీల్లో లేరా? ఇప్పుడు ఓసీల్లో తక్కువ వాళ్ళు లేరండి, బాధపడుతున్న వాళ్ళు తక్కువ వాళ్ళు ఎవరు లేరండి. వీళ్ళలో ఉన్నారా? మిగతా వాళ్ళు లేరా? అవి కూడా చూడాలిగా. అంటే ఎస్సీ, మైనార్టీ వీళ్ళని పట్టుంటే చాలు, మనం గెలిచిపోవచ్చు అని ఏమన్నాడు. సో ఎన్నికలు ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి? ఈసారి ఎన్నికలు అండి, మేమైతే లాస్ట్ టైం మేము వైసీపీకి వేసాం, చాలామంది వైసీపీకి వేసాం. ఈసారి వేయరు. ఖచ్చితంగా ఇక్కడ గుడివాడలో ఇక్కడ వెనిగల రాము గారు కూటమి అభ్యర్థిగా, వైసీపీ నుంచి కొడాలి నాని గారు. రాము గారు కూడా ఒక అవకాశం ఇవ్వాలండి. కొత్తగా ఏమైనా చేద్దామంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఎవరు వచ్చి అవకాశం ఇవ్వాలి, కొత్తగా ఎవరు వచ్చింది సరే. ఎందుకంటే వాళ్ళు చేస్తారని నమ్మకం. ఇప్పుడు అంటే ఈయన నాన్ లోకల్ అని చెప్పి ఈయన మీద ఆరోపణ. లోకల్ అంటే 4 సార్లు గెలిచాను, ఏం చేశాండి? లోకల్ అయిపోయి 4 సార్లు గెలిచాడు లోకల్, ఏం చేశాడు గుడివాడకి? ఇప్పుడు నాన్ లోకల్ అంటున్నారు. ఆయన వచ్చి చేయొచ్చుగా. ఆయన గెలిచాడు అనుకుని ఆయన చేస్తాడు, మాకు నమ్మకం ఉంది. మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు. ఏం చేస్తారు సార్ మీరు? నేను టాక్సీ డ్రైవర్. టాక్సీ డ్రైవర్ సార్. మీది ఏ ఊరు, ఏ నియోజకవర్గం? గుడివాడ నియోజకవర్గం గుడివాడ. ఓకే సార్, అసలు రాజకీయాలకు పెట్టింది గుడివాడ నియోజకవర్గం అని అంటారు ఆంధ్రప్రదేశ్లో. మరి ఈ రోజున ఇక్కడ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఇక్కడ గుడివాడ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా వెనిగల రాము గారు, వైసీపీ నుంచి కొడాలి నాని గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయంటారు? గెలుపు అవకాశానికి మాకు తెలుగుదేశంకే గెలుపు అవకాశాలు ఎక్కువగా. ఎందుకని సార్? ఎందుకనే 20 ఏళ్ళు అయింది మేము ఎమ్మెల్యేగా గెలిపించాము, ఏ డెవలప్ లేదు. 20 ఏళ్ళ నుంచి ఎలా ఉందో గుడివాడ అట్టాగే ఉంది. మాకు విజయవాడ కార్ వేసుకెళ్తాకి దారే తెలియట్లే, మాకు ఎటు వెళ్ళాలో ఆ స్టేజీలో ఉంది. అది పరిస్థితి. అంటే ఈరోజు మేము మంచి చేసాము, గుడివాడ అభివృద్ధి నాతోనే డెవలప్ అవుతుంది అని చెప్పేసి కొడాలి నాని గారు చెప్తున్నారు. చెప్తాకేముంది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాడుగా 175 అని. అది అంటే నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు కదా. ఛాన్స్ ఇంకా ఒక ఛాన్స్ ఇచ్చాంగా, ఇంకేంటి? ఇంకంతకంటే ఏమి ఇస్తాం ఇంకా? అంటే ఇక్కడ ఎందుకు వెనిగల రాము గారు ఎందుకు అనుకున్నారు? వెనిగల రాము అంటే మార్పు కావాలని జనాలు కోరుకుంటున్నారు.
దాని బదులు కంపల్సరీ గెలుస్తారని లవ్ మ్యారేజ్ అయినా టఫ్ ఫైట్ అయినా గెలుస్తాడు, సమస్య లేదు. అంటే ఆయన ఎన్ఆర్ఐ కదా, ఇప్పుడు ఎక్కడో విదేశాలు. ఎన్ఆర్ఐ అయితే ఉంది, ఎక్కడోడే స్థానికుడే కదా. మాకు రాష్ట్రంలో చంద్రబాబు కావాలి కానీ ఇంత పనే ఉంది. జగన్మోహన్ రెడ్డి చూసి ఓటేస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న క్యాండిడేట్ని కాదు కదా. వాస్తవేనా? అది ఆయన వస్తే చంద్రబాబు వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, డెవలప్మెంట్ వస్తాయి, రోడ్లు వస్తాయి, పోలవరం పూర్తి అవుద్ది, రాజధాని సెట్ అవుద్ది, అన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈయన ఏముంది? నవరత్నాలు ఏమున్నాయి? అది సరే ఏంటి సార్, 3 టర్మ్లు కొడాల నాని గారిని చూశారు, ఎప్పుడూ లేని విధంగా 4వ టర్మ్లో ఆయన బూతులు మాట్లాడడం అసెంబ్లీ సాక్షిగా ఎలా అనిపించింది అట్లా? అది ఇంతవరకు ఎన్నాళ్ళు ఈ రాజకీయంలో ఎప్పుడూ లేదు. రాజశేఖర రెడ్డి గారు అయినా చంద్రబాబు నాయుడు గారు అయినా లేదు. ఈ వైపీసీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే మొదలైంది. వాళ్ళ పతనానికి నాంది అదే. అది అంటే ఈరోజు మేము ఇంటికే పంపిస్తాం, ప్రభుత్వంలో రేషన్ కానీ అన్నీ ఇంటికే పంపిస్తాం అని అంటున్నారు. అవును, దాని గురించి అవును. రేపు ఆ గవర్నమెంట్ వచ్చినా పంపుతారు కదా. ఇప్పుడు ఆల్రెడీ రేషన్ బియ్యం ఉంది, దానికి 900 కోట్లు ఖర్చు. ఎందుకు వేస్ట్? ఆడు ఎక్కడో సందులో ఉంటాడు, అక్కడికి వెళ్ళి మేము తెచ్చుకుంటున్నారు జనాలు. అదే రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటారు కదా. నువ్వు సరే మరి బోల్డ్ ఖర్చు పెడుతున్నారు. ఒక్క రోడ్డు అయిందా? బెదవాడ రోడ్లో గంటకు ఒకటి పడుతున్నాడు, విజయవాడ రోడ్లో గంటకు ఒకటి పడుతున్నాడు స్కూటర్ మీద, నీ బోటి రోడ్డు. మాకు గుడివాడ నుంచి విజయవాడ ఏ దారి వెళ్ళాలో తెలియని స్టేజీలో ఉంది వాళ్ళ పరిస్థితి. అంటే ప్రభుత్వం మారితే ఇక్కడ మీకు అభివృద్ధి అవుద్ది అని అనుకుంటున్నారు ఈసారి? ఖచ్చితంగా అభివృద్ధి అవుద్దని మేము అనుకుంటున్నాం, కంపల్సరీ చెప్తున్నాం కదా. అది సో ఓవరాల్గా ఇక్కడ కూటమి ఎలా ఉండబోతుంది అంటారా? సపోర్ట్ చేస్తారంటారా ఈ పార్టీ? కూటమి అభ్యర్థి కంపల్సరీ సపోర్ట్ చేస్తారండి, కంపల్సరీ 100% కూడా కూటమి అభ్యర్థి గెలుస్తాడు.